ఎవ్రీను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదటగా, తాగి పడిపోవాల్సి వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీహెచ్ టైమ్. గైస్, ఈరోజు వీడియోలో మనము కేరామ్ మూవీకి సంబంధించి, డ్యూడ్ మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి, కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, సో ఫైనల్గా బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఈ టీటీహెచ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా కిరణ్ బవరం నడిచిన కేరామ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,66,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 9వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,16,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 16,76,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 19,77,00,000 వసూలు చేసింది. సో ఫైనల్గా కిరణ్ బవరం నటించిన కేరామ్ మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22,32,00,000 ట్రేడ్ ప్రకారం కూడా వసూలు చేసింది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు. సో సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేసి ఒక సూపర్ హిట్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 58,50,00,000 వసూలు చేసింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,15,00,000 వసూలు చేసింది. అలాగే 10వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3,20,00,000 వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 64,90,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 76,58,00,000 వసూలు చేసింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ నడిచిన డ్యూడ్ మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,58,00,000 ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేసింది. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లను దాటి ముందుకెళ్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు. సినిమా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలని వసూలు చేసి బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లను కొట్టుకుంటూ ప్రదీప్ రంగనాథన్ ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందానా నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 87,20,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 6వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,80,00,000 వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 9,98,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 116,98,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 138,03,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందానా నటించిన తామా మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 150,78,00,000 వసూలు చేస్తుంది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో తన బడ్జెట్ని మించి వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నడిచిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 607,21,00,000 వసూలు చేసింది. అంటే ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలోనే 600 కోట్లను వసూలు చేసిన సినిమాగా అయితే నిలిచింది. అలాగే ఈ సినిమా ఈరోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 6,54,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 613,75,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 728,30,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 854,62,00,000 ఈ సినిమా వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ హిట్గా అయితే నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి సంబంధించి ఇండియన్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 3,24,00,000 వసూలు చేసింది. అలాగే విదేశాల్లో ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2,78,00,000 ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్
ఓవర్సీస్ మార్కెట్లో కలిపి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 6,02,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 3 రోజులు టైం ఉంది కాబట్టి సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ పూర్తిగా ఓపెన్ అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈజీగా 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.